ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. క్రిస్మస్ ఈ పేరు వినగానే ఒక రకమైన ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం, భక్తి ఇలా అన్నీ కలగలిసిన పండుగ ఇది. క్రిస్మస్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది క్రిస్మస్ చెట్టు, శాంతాక్లాస్. అసలు యేసుక్రీస్తు ప్రభువారికి క్రిస్మస్ చెట్టుకి సంబంధం ఏంటి? ఎందుకు ఈ క్రిస్మస్ చెట్టును ఇళ్లలో అలానే మందిరాలలో పెట్టుకుంటూ ఉంటారు? ఈ చెట్టుకు ఎప్పుడు ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియదు అని అంటూ ఉంటారు. పండుగ రోజుల్లో ఈ చెట్టు క్రింద బహుమతులు ఉంచి అవి కుటుంబ సభ్యులంతా తీసుకోవడం ఒక ఆనవాయితీ. ఈ బహుమతులన్నీ దేవుని దగ్గర నుండి వచ్చాయి అని భావిస్తూ ఉండేవారు. క్రిస్మస్ చెట్టు దేవునికి ఒక రెప్లికాగా భావిస్తూ ఉంటారు పశ్చిమ దేశాల్లో. ఈ పశ్చిమ దేశాల్లో చలికాలం మంచు వల్ల మొక్కలన్నీ కూడా తమ జీవాన్ని కోల్పోతాయి. కానీ క్రిస్మస్ చెట్టుగా పిలుచుకునే ఈ ఫర్ ట్రీ మాత్రం పచ్చగానే ఉంటుంది. అందుకే ఇది నిత్య జీవానికి ఒక ప్రతీక అని అంటూ ఉంటారు. అంతేకాదు, ఇంతకు ముందు రోజుల్లో క్రిస్మస్ చెట్టును కొవ్వొత్తులతో అలంకరించేవారట. కొవ్వొత్తి తనను తాను కరిగించుకుంటూ మనందరికీ వెలుగునిస్తుంది అని నమ్మకం. అలానే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇతరుల పాపాలను తొలగించడానికి తను తానే బలిగా మారారు, తన తానే బలిగా అర్పించుకున్నారు. ఈ క్రిస్మస్ చెట్టు పుట్టుక గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. అది నిజమో కాదో చెప్పే ఆధారాలేమీ లేకపోయినా క్రిస్మస్ ట్రీకి మూలం ఈ కథే అని అంటూ ఉంటారు. అది చలికాలంలో ఒక రాత్రి ఒక చిన్న పాకలాంటి ఇంట్లో వాలెంటైన్, మేరీ అనే ఇద్దరు పిల్లలు వాళ్ళ నాన్న కోసం వేచి చూస్తూ ఉన్నారు. అప్పటికే వాళ్ళు భోజనం చేసి 2 రోజులు దాటింది. ఆహారం తీసుకొస్తారని వెళ్లిన తన తండ్రి ఒక్క రొట్టె ముక్కతోనే తిరిగొచ్చాడు. ఆ రొట్టె ముక్కనే ముగ్గురు పంచుకొని ప్రార్థన చేసుకుని తినబోతూ ఉండగా తలుపు శబ్దమైంది. వెళ్లి చూస్తే ఒక కుర్రాడు చలితో వణుకుతూ కనిపించాడు. వెంటనే అతన్ని లోపలికి తీసుకుని వచ్చి తమ దుస్తులిచ్చి ఆకలితో ఉన్న అతనికి తమ వంతు ఆహారాన్ని ఇచ్చారు ఆ ముగ్గురు. ఆ తర్వాత ఆ పిల్లాడికి సహాయం చేసిన ఆనందంతో వారు చక్కగా నిద్రపోయారు. అర్ధరాత్రి అలికిడికి లేచిన వారందరూ కూడా ఒక దేవదూత ప్రత్యక్షమవటం గమనించారు. మీ దానగుణం చాలా గొప్పది, అది నాకు చాలా నచ్చింది అని చెప్పి ఒక ఎండు కొమ్మను నేలలో నాటి వెళ్ళాడు. అది వెంటనే పచ్చగా మారి పెద్ద చెట్టుగా ఎదిగిందట. ఒక బంగారు చెట్టుగా మారిపోయిందట. తమ గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఆకలితో ఉన్న ఆ బాలుడికి సహాయం చేసి ఒక మంచి మనసుతో అక్కున చేర్చుకున్న ఆ కుటుంబ సభ్యులను దేవుడు ఆశీర్వదించి ఆ బహుమతి అందించారు అని భావిస్తారు. అందుకే దేవుని యొక్క కృపకు చిహ్నంగా ఆ క్రిస్మస్ ట్రీని తమ ఇళ్లల్లో ఉంచి దాన్ని అలంకరిస్తారు. అయితే ఈ క్రిస్మస్ చెట్టు కేవలం క్రైస్తవులకు మాత్రమే పరిమితం కాదు. పాగన్లు, ఈజిప్టియన్లు కూడా తమ ఇళ్లను ఖర్జూర ఆకులతో అలంకరించుకునేవారట. ఆ తర్వాత పారడైటస్ ట్రీగా పిలుచుకునే ఈ ఫర్ చెట్టును జర్మన్లు 12వ శతాబ్దం నుండి అలంకరించడం ప్రారంభించారు. వాళ్ళు చలికాలాన్ని చెడుగా భావించేవాళ్ళు. చలికాలంలోనూ పచ్చగా ఉండే ఈ మొక్కను చెడుపై మంచి సాధించిన విజయాన్ని భావించి దీన్ని ఇంట్లో పెట్టుకునేవారట. రోమన్లు వ్యవసాయానికి అధిపతి అయిన శాటన్కి ప్రతీకగా ఈ చెట్టును పూజించి అలంకరించేవారట. దాన్ని నాణాలు, కొవ్వొత్తులు, పండ్లు, పేస్ట్రీలు, బిస్కెట్స్ వేసి అలంకరించేవారు. పూర్వకాలం నుండే ఈ క్రిస్మస్ చెట్టును క్రిస్మస్ పండుగ ప్రారంభమయ్యే రోజు అంటే డిసెంబర్ 23వ తారీఖున పెట్టేవాళ్ళట. కొత్త సంవత్సరం వచ్చే వరకు దీన్ని అలంకరించేవారు. పండ్లు, ఇతర ఆహార పదార్థాలు, ఆభరణాలు, పూలు, కొవ్వొత్తులతో దీన్ని అలంకరించేవారు. రాను రాను ఈ అలంకరణ పద్ధతుల్లో క్రిస్మస్ ట్రీని పెట్టే తేదీల్లో కూడా మార్పులొచ్చాయి. అయితే ఈ క్రిస్మస్ ట్రీని పెట్టిన తర్వాతే చలికాలపు వేడుక అంటే వింటర్ ఫెస్టివల్ ప్రారంభించడం విదేశాల్లో ఆనవాయితీగా మారింది. ఇలా ప్రతి సంవత్సరం సుమారు కొన్ని కోట్ల క్రిస్మస్ మొక్కలు అమ్ముడుపోతూ ఉంటాయి. కాలాలు మారినా, ప్రతికూల వాతావరణం ఎదురైనా ఆ దేవుని దయ ఉంటే 10 కాలాల పాటు పచ్చగా ఉండొచ్చని నిరూపిస్తుంది ఈ క్రిస్మస్ చెట్టు. కానీ ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఈ క్రిస్మస్ చెట్టు గురించి బైబిల్లో ఎక్కడా లేదు. పండుగల్లో కాలక్రమేణా వాటి ప్రాధాన్యతను బట్టి వచ్చి చేరాయి. అంతేగాని మనం క్రిస్మస్ అంటే ఏంటో మాత్రం మర్చిపోకూడదు. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటం.
దానికే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ క్రీస్తును మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ మనం ముందుకు వెళ్తూ ఉంటే ఈ క్రిస్మస్ చెట్టు ఏదైతే నిరూపిస్తూ వచ్చిందో, కాలాలు మారినా, ప్రతికూల వాతావరణమైనా ఎలాగైతే పచ్చగా ఉంటుందో, నిత్య జీవాన్ని ఎలాగైతే ఒక ప్రతీకగా దీన్ని కొలుస్తున్నారో, అలాగే పరిస్థితి ఎదురైనా, ఎన్ని ప్రతికూల పరిస్థితులైనా సరే మనలో ఉన్న విశ్వాసాన్ని గనక మనం నిలబెట్టుకుని స్థిరపరచబడి ఎప్పుడూ కూడా మనం దేవుని సన్నిధిలో ఉండగలిగితే తప్పకుండా మనకు కూడా ఆ నిత్య జీవం అనేది ఇహమందు పరమందు చూడగలుగుతాం. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీకు వందనాలు. దేవా, మీరిచ్చిన మరొక నూతన దినానికే వందనాలు. అవును తండ్రి, ఒక మొక్కే కాలాలు మారినా, ఎన్ని ప్రతికూల వాతావరణాలైనా అది చక్కగా పచ్చగా దాని కాలమంతా కూడా అలానే ఉంటూ అది ఇలా కూడా ఎన్ని పరిస్థితులు ఎదురైనా నిలబడొచ్చో నిరూపిస్తూ ఉండగా, అంతకన్నా శ్రేష్టమైన అయా మీ జీవాన్ని మాకిచ్చి, మీ స్వరూపాన్ని మాకిచ్చిన దేవా, మేమందరము కూడా ప్రవ్వా ఆ క్రిస్మస్ చెట్టు నుండి ఒక చిన్న పాఠం నేర్చుకొని దేవా, ఏ పరిస్థితి అయినా సరే, ఒకవేళ అది మాకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా, ఏ పరిస్థితి అయినా నీ యందు విశ్వాసములు స్థిరముగా నిలబడి ఉండటం మాకు నేర్పించండి దేవా. ఈ క్రిస్మస్ ఈ పండుగల్లో తండ్రి ప్రతీది కూడా దేవా మీరు మాకు నేర్పిస్తున్న పాఠమే గనక దాని ప్రకారం మా జీవితాలు కట్టుకోగలగడానికి సహాయం చేయండి. ఈ దినమంతా కూడా అయ్యా మా పనుల్లో, ప్రయాణాల్లో, అన్ని విషయాల్లో మీ కృప, కనికరం, క్షేమం, నెమ్మది, సమాధానం, సంతోషం దయచేసి మీకు సాక్షులుగా మేము ఉండలాగన సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.